హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నవీన్ కుమార్. మీరు చూస్తున్నారు నవీన్ ఫర్ యూ తెలుగు. అండ్ ఈ వీడియో తీయడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. చాలా రీజన్స్ ఉన్నాయి, కొన్ని అంటూ ఏమిటి లేదు. బట్ ఇక్కడ నేను ఇలా ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు చేసిన కామెంట్స్ వల్ల నేను ఎంతవరకు వచ్చాను. అండ్ నేను కూడా అనుకునేవాడిని, అంటే ట్రావెల్ చేయడం చాలా ఈజీ కదా, అలా చేసుకుంటూ అలా వెళ్ళిపోతే చాలా దూరం మనం వెళ్ళిపోతాం అని చెప్పేసి అనుకునేవాడిని. బట్ 1 సెకండ్ ట్రావెల్ చేసిన తర్వాత తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. అన్నీ కూడా ఒక దగ్గర కెమెరా పెట్టేసి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇందాకే మాట్లాడాను కదా, ట్రావెలింగ్ అంటే నేను ఈజీగా అనుకున్నాను. యాజ్ నేను ఒక్కసారి 1 సెకండ్ ట్రావెలింగ్ చేస్తున్నాం కదా, అర్థమవుతుంది ఎంత కష్టం ఉందో. నేను 2 days జస్ట్ నేను వచ్చి 2 days అవుతుంది. ఈ 2 daysలో నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశానంటే మనీ మేనేజ్మెంట్ ఏంటో నిజంగా తెలిసిపోతుంది. అంటే ఎంత ఖర్చు చేయాలి, ఎంతవరకు ఖర్చు చేయాలి, మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి. అండ్ నేను ఎంత దూరం అని ఒక టార్గెట్ అయితే పెట్టుకోలేదు. బట్ ట్రావెలింగ్ గురించి చెప్తున్నాను. అంటే ట్రావెలింగ్ మనం చేసే దాంట్లో అండ్ అందరూ అనుకుంటారు కదా, బ్లాగర్స్ ఏంటి హాయిగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పేసి. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అది వాళ్ళు డబ్బులు సంపాదించవచ్చు, బట్ ఆ బ్లాగింగ్ చేసి ఆ వీడియోస్ చేసి వెనకాల వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే నేను కూడా అదే కష్టాలు పడుతున్నా కాబట్టి నాకు కూడా తెలుస్తుంది. అండ్ అలానే నేను అనుకున్నాను అండ్ టార్గెట్ పెట్టలేదు. అంటే నా బ్లాగింగ్లో నేను చేస్తున్న దాంట్లో ఇలా ఒక టార్గెట్ అంటే ఏం పెట్టుకోలేదు. ఈ రోజు ఎంతవరకు అయితే వెళ్తానో అదే నా టార్గెట్. అసలు ఇలా నేను ఫిక్స్ అవ్వడానికి నాకు మెయిన్గా ఇన్స్పిరేషన్ వచ్చేసి పూరి జగన్నాథ్ గారు ఒక మాట అంటారు. సో బ్లాగింగ్ చేసే వాళ్ళు 3 రకాలుగా ఉంటారని చెప్పేసి. దాంట్లో ఒక రకంగా వాళ్ళు బ్లాగింగ్ వీడియో తీస్తూ ఇది చేస్తారు, ఒక ట్రావెల్ చేస్తూ, అంటే మన బైక్ కాకుండా నార్మల్గా ట్రాన్స్పోర్ట్ ద్వారా ట్రావెల్ చేస్తూ ఇది చేయడం. అలానే కొంతమంది ఉంటారు నాలాంటి వాళ్ళు, అండ్ దాన్ని ఎక్స్ప్లోర్ బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ వాళ్ళు ట్రావెల్ చేస్తూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటారని చెప్పేసి. అదే 3వ కేటగిరీలో నేను ఉన్నాను. ఈ కేటగిరీలో నేను బైక్ నా దగ్గర మోటో బ్లాగింగ్ అనుకోవచ్చు, లేకపోతే వ్లాగింగ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి, నాకు ఎటువంటి దాంతో సంబంధం లేదు. బట్ నాకు మీరు చేసిన కామెంట్, నాకు ఇన్స్టాగ్రామ్స్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, నాకు వచ్చిన కామెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని నేను ప్రతి ఒక్క స్కూల్కి వద్దామని చెప్పేసి నిర్ణయించుకొని దాంతోపాటు ట్రావెలింగ్ చేద్దామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు మన స్కూల్లో రావాలంటే మనం ఒక్కొక్క స్కూల్లో వెళ్ళాలి. బట్ ఇక్కడ ఏంటంటే నేను వస్తున్న ప్రతి ఒక్క స్కూల్ కూడా ఒక్కొక్క ఏరియాలో ఉంటాయి. అంటే సపోజ్గా దేవరకొండ, నల్గొండ, ఖమ్మం, ఇలా ఆదిలాబాద్, ఇలా డిఫరెంట్ ప్లేస్ నుంచి నాకు కామెంట్స్ వచ్చాయి. అలా అన్ని దగ్గరికి వెళ్ళాలంటే నేను ట్రావెల్ చేయాలంటే నేను ఖచ్చితంగా ఏదో చేయాలి. బట్ దీని మధ్యలో మనం వెళ్తూ మన మధ్యలో ఉన్న ట్రావెలింగ్ కావచ్చు, మనం కొత్త ప్రదేశాలను కావచ్చు, కొత్త ప్రకృతిని కావచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ అద్భుతమైన నేచర్ ఉంది. ఇలాంటి నేచర్ మనం ఎక్కడ చూస్తాం చెప్పండి? ఒక ప్లేస్ లో వచ్చినప్పుడే ఆ నేచర్ ఉంటుంది. ఒక దగ్గర నేచర్ ఉంటుంది, ఒక దగ్గర ఉంటుంది, ఒక దగ్గర ఇంకో నేచర్ ఉంటుంది. అలా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ట్రావెలింగ్ చేస్తూ మిమ్మల్ని నవ్వించడానికి మీ స్కూల్ కి, మీ విలేజ్ కి వస్తున్నాను. అండ్ దీంతో నాకు ఏమొస్తుందో నాకు తెలియదు. దీనివల్ల నా సాటిస్ఫాక్షన్ కూడా నాకు తెలియదు. ఏంటో అలా వచ్చేసాను డైరెక్ట్, అంతే. అలా వచ్చేసి ఏదో చేద్దాం, ఏదో ఇది చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు 2 రోజులుగా నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను, ఎంత కష్టపడుతున్నాను నాకే తెలుసు. అవి వీడియోస్ షూట్ చేద్దాం అనుకుంటున్నా, నాకు ఏదో ఒక చిన్న భయం వల్ల నేను వీడియోస్ మాట్లాడలేకపోతున్నాను ఎక్కువగా. అంటే నాకు కెమెరా ఫేస్ చేయడం అంటే చాలా భయం, అది ఎందుకో తెలియదు. బట్ కెమెరాని చూస్తూ మాట్లాడాలంటే కొంచెం భయం. కానీ ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాను ఇలా. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నిజంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి కావాలంటే షేర్ చేయండి. నేను కామెంట్ చేయండి కింద ఏ స్కూల్కి అయితే నన్ను ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్కూల్ నేమ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీ స్కూల్కి వస్తాను, మిమ్మల్ని నవ్విస్తాను. ఎక్కడ కామెంట్ చేస్తే అక్కడ రావడం కాదు, మధ్యలో నేను వెళ్ళే దారిలో ఎక్కడ స్కూల్ ఉంటే అక్కడ తప్పకుండా వాళ్ళని నవ్విచ్చే వెళ్తాను. అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా పర్వాలేదు. మనకు కావాల్సింది నేను అనుకుని బయటకు వచ్చింది పిల్లల్ని నవ్వించాలి, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఉంది కదా ఒక డైలాగ్, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పేసి అంటారు కదా. అలా నేను అందరి కోసం బయటకు వచ్చాను, మీకోసం బయటకు వచ్చాను. అసలు ఓవరాల్గా చెప్పాలంటే మీకోసం, మీరు చేసిన కామెంట్స్ కోసం, మీ దగ్గర కూడా నా మ్యాజిక్ అనేది మీకు కూడా అందాలనే ఒక చిన్న విషయంతోనే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తున్నాను. అండ్ సార్ నాకు మీ నుంచి కావాల్సింది పెద్దగా నేను ఏం ఆశించాను. ఎందుకంటే నాకు ఇది కూడా లేదు. అంటే మనం ఒకటి చేయడానికి వస్తున్నాం, మనకు ఒక టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని బయటకు మనం మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. అదే నాకు చాలు. మీరు నాకు పర్మిషన్ ఇస్తే చాలు, అంతే. మీరు పర్మిషన్ ఇస్తే మిమ్మల్ని హ్యాపీగా నవ్విస్తాను. మీరు హ్యాపీ అయితే నేను మీకన్నా చాలా బాగా హ్యాపీ అవుతాను. ఎందుకంటే నా ఆటే అది కాబట్టి మిమ్మల్ని నవ్వించడమే నా బాధ్యత. అండ్ అందరూ బాగుండాలి, అందులో నేనున్నట్టుగా నేను భావిస్తున్నాను. అందులో నేను ఖచ్చితంగా మీ అందరి దగ్గర ఉంటానని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఒక చిన్న ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి, యూట్యూబ్ నుంచి, ఇవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి నాకు ₹1 కూడా రాదు. ఇది అంతా కూడా నా ఓన్ మనీ, నేను సంపాదిస్తున్న
నా మనీ నుంచి నేను ఖర్చు పెట్టి మీ దగ్గరికి వస్తున్నాను తప్ప నాకు ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. అండ్ ఇంకా చాలా మాట్లాడాలి, చాలా చెప్తుండాలి. ఈ జర్నీలో, ఈ 30 days జర్నీలో ఇంకా ఎన్ని మాటలు వస్తాయో తెలియదు. ఇప్పుడు ఇలా ఉంటే నేను 30 days తర్వాత మనం చేసే వీడియోస్ అన్ని కూడా బెటర్గా అయిపోతాయి. ఇప్పుడు బయసని యాదవ్ కావచ్చు, నా అన్వేషణ కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్లాగర్స్ కూడా, హర్షజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్టార్టింగ్ లో వాళ్ళు చేసిన వీడియోస్ చాలా నేను చూశాను. స్టార్టింగ్ వీడియోస్ చూశాను, ఎంత స్ట్రగుల్ పడి చేశారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు అలవాటు అయ్యే కొద్దీ మళ్ళీ బెటర్ గా వస్తుంది. ఆ వీడియో ఇప్పుడు మనం చూడాలంటే వాళ్ళని చూస్తూనే ఉండిపోతాం. అలా రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్ని రోజులు కష్టపడ్డారో మనకు తెలుసు. బట్ నేను ఈ 2-3 రోజుల్లో వచ్చి నేను కష్టపడితే నాకు కాదు, నేను ఇంకా బాగా కష్టపడాలి, ఇంకా మీ అందరి దగ్గరికి రావాలి నేను అన్న మనస్ఫూర్తిగా కోరుకుంటే. ఈ జర్నీ నాకు హ్యాపీగా జరగాలి. మీ అందరినీ నేను ఈ జర్నీలో మిమ్మల్ని అందరినీ నేను కలుసుకుంటాను ఖచ్చితంగా. అండ్ అందరినీ నవ్విస్తాను. అండ్ మీ దగ్గరికి వస్తున్నాను. అండ్ అలానే మీ స్కూల్ నేమ్, మీ కాలేజ్ నేమ్ కావచ్చు, మీ ఏ నేమ్ అయినా పర్వాలేదు, కామెంట్ చేయండి కింద. మీరు ఈ వీడియో అలానే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మీ స్కూల్కి అలానే దీని తర్వాత నేను అనుకున్న ప్లాన్స్ చాలా ఉన్నాయి. వన్స్ అగైన్ నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావచ్చు స్టార్ట్ చేసి, నా రెవెన్యూని అందరినీ, వచ్చిన రెవెన్యూ అంతా కూడా నేను మీకే ఖర్చు పెడతాను, నాకు అవసరం లేదని చెప్తున్నాను. అంతే. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మనం ఇంకా ముందుకు వస్తున్నామని చెప్పేసి తెలుసుకోవడానికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.